ఏమండి, మన సింహాద్రిని చూడ్డానికి ఇంతమంది జనం వస్తున్నారేంటండి? అందరూ సింగమలై అంటున్నారేంటి? పేషెంట్ హైపోవాల్యూమిక్ షాక్ లో ఉన్నాడు. ఆక్సిజన్ సాచురేషన్ చాలా లోగా ఉంది. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఐ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. నో డాక్టర్, హీ కెనాట్ డై. బయట జనం చూశారుగా, కేరళ మొత్తం తరలి వచ్చేలా ఉన్నారు. అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్టులను పిలిపించండి. మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇతను బతికి తీరాలి. సార్ ఇక్కడ ఉండకూడదు సార్. రండమ్మా. సింగమలై ఇదంతా తాతయ్య, సింహాద్రి. ఊరుకోమా. మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకొస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో చూశారా సార్? మీరు ఇంట్లో స్థానం లేకుండా గింటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారో చూశారా సార్? ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకణ్ణి చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది అయ్యగారు. పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడు గారిని నొప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమల వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం. వీళ్లు మా రాష్ట్రంలో అడుగు పెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు, రావణ కాష్టంలా ఉంది. భాయ్ సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో ప్రభుత్వం ఊపిరాడక చస్తోంది. వేలెత్తి చూపడానికి జనానికి ధైర్యం లేదు, నోరెత్తడానికి అసెంబ్లీకి దమ్ము లేదు. భాయ్ సాబ్ గాడిది రాజ్యం, వాడి తమ్ముడు బాలన్ నాయర్ గాడిది భోగం. తమ్ముడు, పెరగనం పక్కన పెడుతున్నాను, మధ్యాహ్నం తిను. సరే అక్క. 2 రూపాయలు సార్. సార్ పాలిష్, బూట్ పాలిష్. బాయ్ సాబ్ దుబాయ్ నుంచి ఫోన్ చేశాడు, రావడానికి ఇంకా 2 నెలలు పడుతుందట. ఆ మాధవ్ అనుకుంటే ఇంకా డబ్బులు ఇవ్వలేదు, చేసేయమంటావా? సాయంత్రం వరకు చూడు. 2 రూపాయలు సార్. అక్క, అమ్మా! వదిలేండన్నా, గుంటోడన్నా, కళ్ళు కనపడవన్నా. అంత బలిసిందా? వచ్చిందెవరే? బాలన్ నాయర్. కనబడ్డా కనబడకపోయినా అడుగుల శబ్దం వింటే గుర్తుపట్టాలి. తప్పైపోయిందన్నా. అన్న కాళ్ళు దండం పెట్టరా, దండం పెట్టు. తప్పైపోయిందని చెప్పరా. వద్దన్నా, వద్దన్నా. తమ్ముడు, అక్క, అక్క, అక్క. చల్ చల్. అక్క, అక్క. వద్దన్నా, అన్నా, వద్దన్నా, అన్నా, వద్దన్నా, అన్నా. నమస్కారం. ఏ నంబూదిరి చేట, గుడ్ మార్నింగ్. ఏంట్రా చాలా ఆవేశంగా ఉన్నావు? కొజ్జాలా బతుకుతున్నాం రా. ఏమైందిరా? 10 ఏళ్ల క్రితం ఆ భాయ్ సాబ్ గాడు ఒక వీధి గుండాగా బతికాడు. ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి
వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ని చేశారు. ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం. వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పిగ్గలనరా వాడిని? అరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది. ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. వెధవ కామెంట్స్ చేయకు. మా వల్ల కాకపోవచ్చురా, వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది, అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏయ్, ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా? కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. నమస్కారం. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్. కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటసేలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు. రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్యి బాబోయ్, సార్ భలే సాఫ్టే. ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా. ఉంటావు సార్. ఉంటాం సార్లు. ఏమంటే ఎవరెక్కడ? వస్తున్నా వస్తున్నా. పేరేంటి? సింహాద్రి. వయసెంత? అయ్యి బాబోయ్, అంత మాట అడిగేశారేంటండి? మా వాడు కొంచెం సిగ్గు చూడిందిలేమ్మా. ఏజ్ తక్కువ, రేంజ్ ఎక్కువ. జబ్బేంటి? మరే అమ్మాయి ఎవరైనా నా గురించి చెడుగా అనుకుంటే కళ్ళు తిరిగి పడిపోతున్నానండి. నాన్ సెన్స్. ఇలాంటి జబ్బు నేను ఎక్కడా వినలేదు. వినుండర్లేండి. ఈ జబ్బు పేరు తడిక తద్దిని, కానీ మనోడి చేత రీసెంట్ గా రిబ్బన్ కటింగ్ తెచ్చుకుని రంగంలో దిగింది. సపోజ్ మీరు ఆ దృష్టితో చూశారనుకోండి, మనోడు గుండె తద్దిని కొట్టుకుని టపామని పడిపోతాడు. ముందు మీరు బయటకు నడవండి. అవుట్, గెట్ అవుట్, అవుట్. అమ్మో, నువ్వేదో చెడుగా ఆలోచిస్తున్నావమ్మా. ఊగిపోతున్నాడు. అమ్మో, తత్తరగా ఊగిపోతాడు తల్లి. అమ్మో, నిన్నే పైకి లే. లేవకండి. పైకి లే. అక్కడ పడ్డాక ఇంకేం లేస్తాడు తల్లే. సింహాద్రి, నీ తడికి ఇక్కడ సెటిల్ అయిపోతే నా సిస్టర్ కి నేనేం చెప్పుకోండి ఆయన. సింహాద్రి, అయ్యా అయ్యా మారి నిక్కరం ఓ రోషం పరిము కేకండి. Stupid. ఛీ. వెళ్ళిపోతుంది అయ్యా. సింహాద్రి ఎంతేటో నిజంగా చెప్పేనా? కాదు, గిద్దల సోళ్లు కాళ్ళని కుంటుకులాసగాడి. నీకెందుకు ఇలాంటి విషయాలండి? అయ్యా, ఏం జరిగింది? నాకు ఇప్పుడు ఏమైంది? ఏం చెప్పమంటావు అయ్యా? లే చెప్తారు. I said get out. అయితే కాళ్ళు ఇరగొడతాను. అవుట్. హిందూ ఏంటమ్మా, ఏంటి గొడవ? చూడండి అమ్మగారు, జబ్బనొత్తే అమ్మాయి గారు బయటికి గంటేస్తున్నారు. చిన్న చితగా దూరం కాదండి బాబు, వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగా? ఇందు, ముందు వీళ్ళని జాయిన్ చేసుకో. వీళ్ళ జబ్బు నీకు తెలీదమ్మా. అబ్బా, జబ్బులు రకరకాలుగా ఉంటాయమ్మా. ముందు వీళ్ళకి రూమ్ అలాట్ చేయి. వెయిటింగ్ హాల్లో తగలడండి, నేను వస్తాను. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, వెళ్ళి రెస్ట్ తీసుకోండి. అలాగే. అక్క మహాలక్ష్మిలా ఉంది కదరా? మరే అంతా మన పెద్ద పులికే. పద పద. ఏంటి ఇవన్నీ రుద్దిస్తారా తాగిస్తారా? ఏమో. ఏయ్, చేతి తీ. చెయ్యి ఇక్కడ వేస్తే షాక్ అక్కడ వచ్చిందంటే వైర్లెస్ టచ్. అబ్బో. ఏం చేస్తున్నారు? అబ్బే ఏం లేదండి, బండికి గుర్రాన్ని కడతారా ఎద్దుని కడతారా అని చూస్తున్నాం అంతే. గాడిదని కడతాం. ఓ, అంటే ఇది గాడిద నూనె అన్నమాట. బుద్ధిందా నీకు? అది కాస్ట్లీ ఆయిల్. ముట్టుకోవద్దు, ముట్టుకోవద్దు. ఏయ్, అమ్మడం తిరిగా చెప్తుంటే వినబడట్లేదా? ముట్టుకోకూడదంట. అయితే మేమెందుకు ముట్టుకుంటాం? నిన్ను ఇదేంటి లోపడి పేరు? జాగ్రత్త అండి. వదులు, వదులు. పడిపో. వదలమంటుంటే వదులు, వదులు. వైజాగ్ లో మీరు ఎక్కడుంటారు? పెదవాళ్తేనండి. అక్కడ రాంభూపాల్ వర్మగారని ఉండేవారు, తెలుసా? మా ఏరియాలో ఆయన తెలియని వాళ్ళు ఎవరు ఉంటారండి?
చాలా పెద్ద మనిషి అండి, పెద్ద మనసున్న మనిషి అండి. అయ్యో అయ్యో బాబు, అయ్యో ఇదేంటండి బాబు ఇంత పుట్టించేశారు? మా జానకమ్మ గారిలా మీది పెద్ద చెయ్య. నీకు ఆవిడ కూడా తెలుసా? రాములూరు తెలిసిన వాళ్ళకి సీతమ్మూరు తెలియకుంటారేంటండి? ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? నలుగురు మంచి కోరే వాళ్ళు 4 కాలాల పాటు చల్లగా ఉంటారమ్మా. కాకపోతే ఆయనకొకటే ఒక బాధ. పైకి మహారాజులా కలకల్లాడిపోతున్నా ఆయన కళ్ళ వెనకాల దాగున్న కన్నీటి పొర తెలిసిన వాళ్ళకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. మీకు తెలియదేమోలేండి, వాళ్ళ పెద్దమ్మాయి ఆయనకిష్టం లేని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. చూశానండి, ఆయన కష్టం గురించి చెప్తే మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అదండి ఆ మనిషి గొప్పతనం. అసలు రాంభూపాల్ వర్మ గారు. సరస్వతి, ఆ మనిషి చచ్చి 25 ఏళ్ళైంది. ఇప్పుడు సోది చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక్కసారి ఆ మనిషి పేరెత్తారంటే ചേട്ട കുറച്ചു വെള്ളം. అబ్బా కూర్చొని తింటాం హ్యాపీగానే ఉంది కానీ కుంటోడి యాక్షన్ కొంచెం కష్టంగా ఉంది. అయినా జరుగుబాటు ఉంటే జపాన్ సోకం లేదు. మొత్తానికి అక్క చేతి పంట అదిరింది కదా. బావ మసాలా మాత్రం గోప గుయ్యమంది. పర్లేదులేరా, మొత్తానికి జబ్బు నాటకం మట్టుకు ఎరగేస్తాం. అమ్మాయితో కొంచెం జాగ్రత్తగా ఉండు, గూట్లో గుండ్రా తీసి గుద్దుకుంటున్నావు. గుద్దుకున్నా రుద్దుకున్నా అంత డ్రామాయే కదరా. ఇది మటుకి అక్కడ బయటపడ్డానికి వీలు. ఎక్కడైనా లీక్ అయిందనుకో. లీక్ అయిందమ్మా, ఇక్కడ ఇక్కడ లీక్ అయింది. ఏంటి మొహాలు చూసుకుంటున్నారు? జబ్బు పేరుతో నాటకం ఆడతారా? జ్ఞానం ఇల్లే. మీ దొంగ రోగం బయటపడిందంటే నాలాంటి జన్యున్ రోగుల పరిస్థితి ఏంట్రా? అసలే కాలు లేని కబోదిని. పర్టికులర్ గా నా పరిస్థితి ఏంట్రా? నీ ఎంతడా మనుష్యులు. కాళ్ళు లేని కబోదా? ఈ కేసు ఏదో కొంచెం తేడాగా ఉందే. లేదన్నా. ఒరే తొట్టం, అయ్యా జబ్బు గబ్బు లేకుండా లబ 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 తింటున్నావేట్రా? పెట్టా. ఏరా నీకు సపరేట్ గా చెప్పాలా? లేచానంటే మనిషిని కాదు రే. నువ్వేం చెప్తే చేస్తాం. చెప్పనా? ఇప్పుడే చేసేస్తాం. ప్రతిరోజు మీకు వచ్చేటువంటి జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రూట్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగేనా? ప్రతిరోజు నువ్వు నాకు కాలు నక్కాలి. సాయంత్రం నువ్వు నాకు ఒళ్ళు పట్టాలి. తేడా వచ్చిందో మీటర్ నొక్కితే మ్యాటర్. నీ తట్టికి తప్పేసుకుంటా. వద్దులే అన్నా. అరే నువ్వు పని చేయి, చేరు దోసుకుంటా సరదాగా చల్లగాలి తిప్పు. నేనా? నేను ఆనంత దీర్ఘం తీసేవేంట్రా? సౌండ్ పెరిగిపోతుంది బాబు, సౌండ్ పెరిగిపోతుంది. నేను దోస్తానన్నా. అరే తొట్టాం, కాలు మీద కాలేసుకో. కాలు మీద కాలేసుకో. అరే నువ్వు పోనీరా. అరే తొట్టాం, కళ్ళు దుబ్బయ్యా, మీద వాళ్ళతో చూసుకో. నువ్వు ఆగరా. అరే ముట్టాం, కొంచెం లుంగి పైకెత్తుకో. ఏంటండి? లుంగి పైకెత్తుకో. ఇంకో లేపరా. ఇంకోది లేపరా. లేపానండి. అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 2 ఇంచులు కిందికి రా. 2 ఇంచులా? వచ్చానండి. ఆహా, అక్కడ దురద పెడుతుంది గోకోరా. ఏంట్రా అలా చూస్తున్నావేంట్రా? నొక్కరా. నువ్వు గోక. గోకుతారయ్యా. అబ్బా కొద్ది లెఫ్ట్ రా. అయ్యి సమ్మగుంది. కొంచెం రైట్.